వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. ఇంజాపూర్ బస్ స్టాప్ కి అలాగే సాగర్ హైవేకి ½ కిలోమీటర్ దూరంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ లో ఈస్ట్ ఫేసింగ్ మంచి డైమెన్షన్ తో G+1 హౌస్ ఫర్ సేల్ కి రావడం జరిగింది. ఈ హౌస్ గురించి ప్రతిదీ మనం ఈ వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తామండి. ఎక్కడ స్కిప్ చేయకండి. సో కంప్లీట్ గా చూసిన తర్వాత మాకు కాల్ చేయండి. ప్రైస్ కానీ, డైమెన్షన్ కానీ, లొకేషన్ కానీ అన్ని కూడా. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే మనకి ఇంజాపూర్ కమాన్ అలాగే సాగర్ హైవేకి 400 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో కట్టారు. 150 గజాల బిట్టు. మనకి ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది. ఈ ఫేసింగ్ వచ్చేసి పొడవు వచ్చేసి 45 ఉంటుంది. మంచి డైమెన్షన్ స్క్వేర్గా వచ్చింది బిట్టు. 150 గజాలు ఈస్ట్ ఫేసింగ్ G+1. మనకి ఇంటి ముందు వచ్చేసి 30 ఫీట్ల రోడ్ ఉంది. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ చూడండి. సో ఈ కాలనీలో ఆల్రెడీ పక్క గల్లీ వరకు కూడా మనకి సీసీ రోడ్ వచ్చింది. కమింగ్ డేస్లో మనకి ఇక్కడ కూడా సీసీ రోడ్ వస్తుంది. సో అందుకని రోడ్డుకి దాదాపుగా 3.5 ఫీట్ల హైట్లోనే కట్టారు నీట్గా. వాటర్ లైన్ ఇవ్వడం జరిగింది. మనకి వాటర్ లైన్ కోసం పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు కలర్ ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది మనకి. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే కింద మొత్తం మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ పైకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో మరొక స్పెషల్ ఏంటంటే మనకి లిఫ్ట్ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. లిఫ్ట్తో సహా ఉంటుంది. సో ఫ్యూచర్లో ఏమైనా లిఫ్ట్ యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు మనం. లిఫ్ట్ పొజిషన్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చిన్న వాష్ ఏరియా. మనకి హౌస్కి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ఇది ఇక్కడ మనకి ఈశాన్య మూల అవుతుంది ఇక్కడ. అందుకని ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇచ్చారు నీట్గా. బోర్ వచ్చేసి 350 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ స్టోరేజ్ వస్తుందని చెప్తున్నారు. చూసుకోండి, పార్కింగ్ ఏరియాలో కూడా వీళ్ళు ఫాల్స్ లైన్ డిజైన్ చేసి ఇచ్చారు. కలర్స్ వచ్చేసి లైటిష్ కలర్లో ఫినిషింగ్ ఇచ్చారు. సో ఫైనల్ కోటింగ్ కావాల్సి ఉంది. సో మనకి ఇన్సైడ్ లో చూసుకుంటే మొత్తం గ్రనైట్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి. ఇది హాల్లో ఇలా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే లోపు ఇక్కడ పూజా రూమ్ అండ్ ఇటు కిచెన్ చూసుకోండి. కిచెన్ వచ్చేసి లోపు ఎల్ షేప్ లో ఇచ్చారు. అండ్ ఇది హాల్లో మనకి ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది. ఇక్కడ వెంటిలేటర్ పర్పస్ లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఒకటి ఇచ్చారు. మనకి విండోస్ అన్ని కూడా పీవీసీ విండోస్ విత్ గ్రిల్ ఫిట్టింగ్ తో ఇచ్చారు. చాలా మంది ఏంటంటే కింద గ్రనైట్ ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి నీట్గా. సో గ్రనైట్ ఫినిషింగ్ తో కూడా ఇచ్చారు బాగానే. పీవీసీ విండోస్ మనకి 2 BHK వస్తుంది. ఇదొక బెడ్రూమ్. సో మనకి ఇది బెడ్రూమ్ చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఇప్పుడు కనుక మీరు పర్చేజ్ చేసి ఏంటంటే ఇండియన్ అయితే ఇండియన్, వెస్టర్న్ అయితే వెస్టర్న్ యూజ్ చేసుకోవడానికి ఆప్షనల్ గా ఉంది ఇక్కడ మనకి ఇప్పుడు. సో ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు బ్లాకిష్ లో ఇచ్చారు మార్బుల్స్ అనేది. అండ్ బెడ్రూమ్లలో అన్నింటిలో కూడా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది వచ్చేలోపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఫాల్స్లింగ్ డిజైన్ చూడండి ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. సో సెల్ఫ్స్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్ లో మనం కబోర్డ్స్ డిజైన్ చేసుకుంటే యూజ్ చేసుకున్నంతగా. సో మళ్ళీ మెయిన్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వచ్చారనుకోండి, ఈ 2.5 ఫీట్ కారిడార్ కింద ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇలా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి. మనకి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్. సో చౌకట్ అయితే ఫిట్ చేశారు, ఇండియన్ చౌకట్ అయితే. డోర్స్ ఒకటి ఫిట్ కావాల్సి ఉంది. మార్బుల్ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. ఇక్కడైతే ఎలివేషన్ లో నేను చెప్పాను కదా లిఫ్ట్ పొజిషన్ అనేది. సో ఫ్యూచర్లో అయితే మనం లిఫ్ట్ పెట్టుకోవడానికి అయితే పాసిబుల్ ఉంటుంది. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉంటుంది. ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే ఇలా కనిపిస్తుంది. అంటే మామూలుగా గోకట్టలు ఇవి ఉంది కాబట్టి ఇలా ఉంది కానీ సో ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మెయిన్ డోర్ వచ్చేసి. సో గ్రౌండ్ ఫ్లోర్ తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో అనేది కొంచెం రూమ్ స్పేసెస్ గా ఉంటాయి. ఇప్పుడు హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. సో మీకు హాల్ ఈ బెడ్రూమ్ సైజెస్ అన్ని కూడా కింద మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ చూసుకుంటే పూజా రూమ్. సో మళ్ళీ ఇది కిచెన్ తో పాటు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడ మనం గ్రిల్ ఫిట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ వాషింగ్ మెషిన్ అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బెడ్రూమ్. సో లొకేషన్ చూసుకుంటే ఇంజాపూర్ కమాన్ నుంచి అలాగే సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 500 మీటర్స్ మాత్రమే వస్తుంది. మీరు రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఏరియాలో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఏ బెడ్రూమ్ కి ఆ బెడ్రూమ్ కి సపరేట్ గా బాత్రూమ్స్ ఇవ్వడం జరిగింది. సో బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మళ్ళొకసారి ఈ లొకేషన్ డైమెన్షన్ గురించి చూసుకుంటే ఇంజాపూర్ కమాన్ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి
హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇంజాపూర్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాకి బ్యాక్ సైడ్ లో ఉంటుంది. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. అకాడమీ స్కూల్ ఉంది ఇంజాపూర్ లో. అకాడమీ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ కి అతి దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 30x45 150 గజాలు, G+1 ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సో కింద కార్ పార్కింగ్ 2 BHK ఉంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ప్రైస్ కనుక చూసుకుంటే 1,50,00,000 రూపాయలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.